ఎందుకు పుట్టిందో పుట్టింది ఏనో నువ్వంటే ముచ్చట పుట్టింది. ఆ! హలో ఎవ్రీవన్! వెల్కమ్ టు ఎపిసోడ్ 3 ఆఫ్ ఇడ్లీ విత్ ఈషా. లాస్ట్ ఎపిసోడ్ కొంచెం ఫీడ్‌బ్యాక్ వచ్చింది. ఏంటంటే నేను చాలా ఫాస్ట్‌గా మాట్లాడుతున్నానని. సో, ఈరోజు నేను కొంచెం నార్మల్ స్పీడ్‌లో మాట్లాడాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నేనింత ఫాస్ట్‌గా ఎందుకు మాట్లాడతానంటే, నా బ్రెయిన్ చాలా ఫాస్ట్‌గా నడుస్తుంటది. ఇది నా యాంగ్జైటీ వల్ల నాకొక 100 ట్యాబ్స్ తెరిచుంటాయి నా తలకాయలో. అవన్నీ ఫాస్ట్‌గా వచ్చేయాలని ఉంటది నోట్లో నుంచి. అందుకని నేను టాపిక్స్ అన్నీ ఈరోజు రాసుకొనొచ్చాను నా హలో కిటీ నోట్ ప్యాడ్‌లో. నాకు ఈ ఫీడ్‌బ్యాక్ ఇచ్చింది ఎవరో గాదు. మా డ్యాడీ ఇంకా నా హస్బెండే. శత్రువులెక్కడో ఉండరు. మన ఇళ్లల్లో మన నాన్నల్లాగా, మొగుళ్ళలాగుంటారు. మా డ్యాడీ ఇంకొక ఫీడ్‌బ్యాక్ ఏమిచ్చాడంటే, నేను ఊరికనే జుట్టుని పీక్కుంటున్నా అని. ఇది మాత్రం కష్టం అబ్బా కంట్రోల్ అవ్వడం. ఎందుకంటే, నేను ఎనీ టైమ్ ఐ స్టార్ట్ ఎ న్యూ థాట్ ఆర్ స్టార్ట్ న్యూ సెంటెన్స్ నా చేతులు ఆటోమేటిక్‌గా జుట్టులోకెళ్ళిపోతున్నాయి. దీన్ని మాత్రం నేను కంట్రోల్ జేయలేను. సో, ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. ఇప్పుడే జిమ్ నుంచొచ్చాను. ఈరోజు మా జిమ్‌లో లెగ్ డే అనమాట. సో, నా కావ్స్, హామ్‌స్ట్రింగ్స్ అబ్బో! ఫుల్ నొప్పులొస్తున్నాయి. మీరు దడుచుకుంటారని జెప్పి మొహానికి లైట్‌గా పౌడర్ పూసుకున్నాను. అండ్ నా జుట్టు మొత్తం చాలా చెత్తగుంది. ప్లీజ్ ఈరోజు ఏమనుకోకండి. మనం ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు అడ్జస్ట్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సో, లాస్ట్ వీక్ అప్డేట్స్ ఏం చేశాను, నిన్న సాటర్‌డే ఒక ఫోటో షూట్ అయ్యింది. ఇక్కడ ఫర్ గ్యాలరీ, సిట్కా ఫర్ గ్యాలరీ అని చెప్పి ఒక ఫర్ షాప్ ఉంటుందనమాట పార్క్ సిటీలో. పార్క్ సిటీ అనేది ఒక స్కీ టౌన్. మేమున్న దగ్గర నుంచన్నా ఒక 1 అవర్ డ్రైవ్ చేయాలనమాట. చాలా ప్రిటీగా ఉంటది ఆ సిటీ. సో, ఐ వాస్ రియలీ ఎక్సైటెడ్. అక్కడ షూట్ అనగానే నేను చాలా ఎక్సైట్ అయ్యాను. అక్కడే షాప్ ఉంటుంది ఈ బ్రాండ్‌ది. వాళ్ళ బ్రాండ్ పేరు సిట్కా ఫర్ గ్యాలరీ. వాళ్ళ అలాస్కా వాళ్ళనమాట. సో, వాళ్ళు యానిమల్ ఫర్స్‌తో తయారు చేసిన జాకెట్స్, కోట్స్, రగ్స్, బెడ్‌షీట్స్ అన్నీ అమ్ముతారు. సో, నేను కొన్ని ఫర్ జాకెట్స్ మోడలింగ్ చేశాను. నేను చాలా పెద్ద యానిమల్ లవర్. కానీ అదే వద్దు నేను చెయ్యను షూట్ అని అంటే, నేను కాకపోతే వాళ్ళు ఇంకొక మోడల్‌ని తెచ్చుకుంటారు. సో, ఇంకేదైతే అదయిందిలే. ఆల్రెడీ జంతువులు చచ్చిపోయినాయి. కోట్లు తయారు చేసేసారు. ఇంకేం చేస్తాము? సో, ఎళ్లి మోడలింగ్ చేశాను. అండ్ షూట్ 6 అవర్స్ వరకు అయింది. సో, ఐ మేడ్ ఎ లాట్ ఆఫ్ మనీ. వాళ్ళ జాకెట్స్ చాలా బావుంటాయి. అండ్ నా షూట్ మార్నింగ్ 6:30కి రమ్మన్నారు. 6:30కి నా మేకప్ ఏసారనమాట. 5కే బయలుదేరెళ్ళాను ఇక్కడి నుంచి. ఎంత పెద్ద డ్రైవ్ అంటే నాకు కొంచెం భయమేసింది. ఎందుకంటే క్యానియన్‌లో డ్రైవ్ చేయాలి. ఆ రోడ్డేమో ఇట్లా తిరిగుంది. నాకు మస్తు టెన్షన్ అయింది. ఎందుకంటే చీకట్లో నాకేం కనిపియలేదు. బట్ ఎట్లోలాగా సేఫ్‌గా చేరుకున్నాను. అండ్ ఆల్రెడీ మాకిక్కడ ఇంక వింటర్ స్టార్ట్ అయిపోయేలాగుంది. ఎంత చలిగుందంటే పొద్దున బయట అవుట్‌డోర్ చేశామనమాట షూట్. ఐ వాస్ సో గ్లాడ్. ఎందుకంటే జాకెట్స్ మోడలింగ్ చేస్తున్నాం కాబట్టి. అండ్ వి గాట్ టు వేర్ దెమ్ అండ్ స్టే వార్మ్. నాకక్కడ ఒక ఫర్ జాకెట్ చాలా నచ్చింది. పింక్ కలర్‌లో ఉందనమాట. నేను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశాను. సో, అది నాకు కావాలి అని అడిగాను. సో, అది నాకు కావాలి. కొంచెం డిస్కౌంట్ ఇస్తారా అని అడిగాను. వాళ్ళు డిస్కౌంట్ బదులు నాకొక ఆప్షన్ ఇచ్చారు. ఏంటంటే ట్రేడ్ చేస్తే ఇస్తామన్నారు. నేను సరే అన్నాను. సో, ట్రేడ్ ఏంటంటే ఇప్పుడు ఆ జాకెట్ కాస్ట్ $3000 ఎంతో ఉంది. సో, అన్ని అవర్స్ నేను వాళ్ళకి మోడలింగ్ చేయాలి. సో, ఒక 3 డేస్ షూట్స్ చేస్తే అది కవర్ అయిపోతదనుకుంటున్నా నేను. సో, ఫ్యూచర్‌లో 3 డేస్ వాళ్ళకి నేను ఫ్రీగా చేయాలనమాట షూట్స్. ఫ్రీగా అంటే అదేలే ఈ జాకెట్ కొనుక్కున్నా కాబట్టి. సో, ఐ థాట్ దట్ వాస్ ఎ గుడ్ డీల్. ఎందుకంటే నాకు ఈ సాటర్‌డే అయిన షూట్‌కి చెకొచ్చింది. ప్లస్ ఒక జాకెట్ గూడా వచ్చింది. ఫ్యూచర్ ఆలోచించుకుందాము. ఇంకా నెక్స్ట్ వీక్ ఇప్పుడు ఈ వీక్ నాకు ఎవ్రీ డే ఒక షూట్ ఉంది. సో, ఒక 7 బ్రాండ్స్‌కి వర్క్ చేస్తున్నా నేను. ఐ యామ్ సో ఎక్సైటెడ్. బ్రాండ్స్‌తో ఆల్రెడీ వర్క్ చేశాను. ఒకటేంటంటే డొరాయ్ హోమ్ అని పోయినసారి చెప్పా గదా మీకు రాక్‌తో బాత్ మ్యాట్స్ తయారు చేస్తారని. వాళ్ళు మళ్ళా పిలిచారు నన్ను షూట్‌కి. అండ్ ఇంకొకరు మిక్సర్స్ అనమాట. మిక్సర్స్ అంటే ఏంటంటే గ్రీన్స్ సప్లిమెంట్స్ వాటర్‌లో వేసుకొని తాగాలనమాట. వాళ్ళకి నేను ఆల్రెడీ ఇంతకుముందు చేశాను. సో, వాళ్ళు కొత్త బ్రాండ్. రేపు ఒక బేబీ ప్రొడక్ట్ బ్రాండ్‌కి షూట్ ఉంది. ఇంకొక క్లోతింగ్ బ్రాండ్ ఉంది.
ఇంకోటి అమెజాన్ ప్రొడక్ట్స్ ఆహ్, బేబీ ప్రొడక్ట్స్ అనమాట. డైపర్ ఇంకా క్రీమ్స్ ఏవో ఉన్నాయి. సో, నా బేబీ గూడా మోడలింగ్ చేస్తుంది నాతో. ఐయామ్ రియల్లీ ఎక్సైటెడ్. ఎందుకంటే ప్రెగ్నెన్సీ అప్పుడు నేను ఇన్ని షూట్స్ చెయ్యలేదు. సో, అందరు నా గురించి మర్చిపోయారనుకున్నా నేను. కానీ ఆ బ్రేక్ తర్వాత నన్ను ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ మళ్ళా బుక్ అయితున్నాయి అనంటే ఐ యామ్ సో హ్యాపీ. ఆహ్, అండ్ లాస్ట్ వీక్ నా ఫ్రెండ్ మేకప్ ఆర్టిస్ట్ అనమాట. తను ఒక మాస్టర్ క్లాస్ కండక్ట్ చేసింది ఇక్కడ మా ఇంటి దగ్గరే. ఇక్కడ ఒక మెడ్ స్పాలో. సో, దానికి నాకు ఇన్విటేషన్ వస్తే నేను నా నైబర్‌ని తీసుకొనెళ్ళాను. సో, తను మేకప్ ఎలా ఎయ్యాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా ఒక మోడల్ మీద లైవ్ క్లాస్ లాగా నేర్పించిందనమాట. ఏమేం ప్రొడక్ట్స్ వాడాలి, మేమిప్పుడు షూట్స్‌కెళ్తే ఎలా రెడీ అవ్వాలి అలా. సో, తన కోర్స్‌ని ఆన్‌లైన్ రిలీజ్ చేసింది. అది గూడా నేను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాను. మీకు మళ్ళీ కావాలంటే లింక్ ఇస్తాను. కొనుక్కోండి. బికాజ్ చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసింది. తను ఆ మేకప్ ఆర్టిస్ట్ నాకు చాలా షూట్స్‌కి నాకు మేకప్ ఏసింది. చాలా బాగేస్తుందనమాట తను మేకప్ బ్రౌన్ స్కిన్స్‌కి. అండ్ నేను గూడా నోట్స్ రాసుకున్నాను మేకప్ ఎలా చేసుకోవచ్చు ఇంట్లో అని. బట్ నాకది లేదబ్బా! నాకా టాలెంట్ లేదబ్బా ఎందుకో. కెన్ యూ బిలీవ్ థిస్? నాకొకప్పుడు ఒక మేకప్ బ్లాగ్ ఉండేది. మేకప్ రివ్యూస్ అన్నీ ఇచ్చేదాన్ని. ఇప్పుడు నాకు ఆ స్కిల్లే పోయిందసలు. నాకు మేకప్ ఏసుకోవడమే రావట్లేదు అమెరికాకొచ్చినప్పటి నుంచి. మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ మనకి కావాల్సిన ఫౌండేషన్ కలర్ నాకు దొరకట్లేదు. ఇక్కడ 3, 4 ఫౌండేషన్స్‌ని మిక్స్ చేయాలి నేను నా షేడ్ రావాలంటే. సో, నేనేం చేశా అంటే ఒక 3 ఇయర్స్ బ్యాక్ సోనమ్ కపూర్ లండన్ మేకప్ ఆర్టిస్ట్ ఒకామె ఉంది. మరియా సాది అని ఏదో ఉంది ఆమె పేరు. సో, ఆమెతో ఒక క్లాస్ తీసుకున్నాననమాట. వర్చువల్ క్లాస్. సో, ఫేస్ టైమ్‌లో ఆమె నాకు చెప్పింది ఏమేం ప్రొడక్ట్స్ వాడాలో ఏంటో అని. సో, కొంచెం సోనమ్ కపూర్ కాంప్లెక్షన్, నా కాంప్లెక్షన్ సేమ్ అని నేను అనుకుంటున్నాను. సో, తను 3 ఫౌండేషన్స్ మిక్స్ చేయమని చెప్పింది. సో, ఒక 3, 4 ఇయర్స్ నుంచి నేను అదే చేస్తున్నాను. ఆ ఫౌండేషన్స్ ఏంటి షనల్ ఫౌండేషన్స్ అనమాట. సో, 3, 4 మిక్స్ చేస్తుంటే అది ఎంత ఎక్స్‌పెన్సివ్ అయితుందంటే నాకు ప్రతిసారి 4, 4 కలర్స్ కొనుక్కోవాలి నేను. సో, దాని బదులు ఒక్కటే ఏదన్నా దొరికితే బావుంటుంది. నా షేడ్ ఏంటో మరి. నా అండర్ టోన్ గూడా చాలా డిఫరెంట్ అనుకుంటా నేను. మన వేరే ఇండియన్స్‌కి కంపేర్ చేస్తే. ఎందుకంటే నాకు ఏది ట్రై చేసినా ఇక్కడ డ్రెస్ ఆఫ్ ద బాడీకి సూట్ అవ్వట్లేదు. అక్కడ యెల్లో లేను, ఆరెంజ్ లేను, న్యూట్రల్ లేను. అసలు ఏంటో నా బాధ నేను ఎవడికి చెప్పుకోవాలో నాకే అర్థం కావట్లేదు. ఓహ్! అండ్ లాస్ట్ వీక్ 'బిగ్ బాస్' చూసారా మీ అందరూ? ఉంటే మజా వస్తది. యష్మి, ప్రేరణ వీళ్ళు నచ్చేవాళ్ళు గాదు నాకు. ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఓవర్‌నైట్ నాకు ఇంప్రెషన్ మారిపోయింది వాళ్ళ మీద. చాలా బాగా ఆడారు. ప్రేరణ గూడా విన్నర్ అవ్వచ్చేమో అనిపిచ్చింది. అంత బాగా ఆడింది తను. అండ్ కొంచెము విష్ణుప్రియ కొంచెము వాళ్ళందరూ గొడవలు, రాక్షస్ దాన అని క్యారెక్టర్ లెస్ అని అది కొంచెం చీప్‌గా అనిపిచ్చింది నాకు. కానీ 'నాగార్జున' ఎపిసోడ్‌లో ప్రేరణనే తిట్టారు. క్యారెక్టర్ లెస్ అనింది ఇది అదని. కానీ విష్ణుప్రియ గూడా తూ అనింది ఆమెని. అవన్నీ ఎందుకు గనిపియట్లేదో వీళ్ళకి. ఓవరాల్ నాకు ఈసారి అమ్మాయే అయ్యేలాగుంది విన్నర్. ఐదర్ విష్ణుప్రియ, సీత ఆర్ ఈమె ప్రేరణ అయితదేమో అనిపిస్తుంది నాకు. మణికంఠ గూడా ఈ అన్నెసెసరీ డ్రామా, ఈ హగ్గులు ఇవన్నీ ఏం లేకుండా క్లీన్‌గా ఆడితే తను గూడా కొంచెం టాప్ 5 వరకెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది నాకు 'బిగ్ బాస్' టాస్క్స్ ఇచ్చినప్పటి నుంచి. అండ్ ఆల్సో ఇలా గ్రూప్స్ లాగా డివైడ్ అయిపోయి బాగా అనిపిస్తుంది నాకు. నా సాటర్‌డే ఫోటో షూట్‌లో ఇద్దరు ఫోటోగ్రాఫర్స్ ఉన్నారనమాట. వాళ్ళతో నేను ఇంతకుముందు గూడా వర్క్ చేశాను. వాళ్ళేంటంటే వాళ్ళ స్పెషాలిటీ స్టూడియో లైటింగ్ అనమాట. సో, వాళ్ళని నెక్స్ట్ వీక్ రమ్మన్నాను మా ఇంటికి. ఎందుకంటే ఈ పాడ్‌కాస్ట్ లైటింగ్ కొంచెము బెటర్‌గా ఏం చేయొచ్చో చూపియండి నాకని అడిగాను. సో, వాళ్ళు నాకు కొన్ని లైట్స్ ఆర్డర్ చేయమని చెప్పారు. సో, నేను ఆర్డర్ చేస్తున్నాను ఈ వీక్. సో, నెక్స్ట్ వీక్ నాకు కొంచెం ఫిల్మ్ క్వాలిటీ లాగా ఉండబోతుంది పాడ్‌కాస్ట్. సో, ఐయామ్ రియల్లీ ఎక్సైటెడ్. వాళ్ళకి చెప్పాననమాట. ఇంకొంచెం పింక్‌గా తయారు చేయండి నా రూమ్‌ని. అండ్ ఆల్సో నేను ఇప్పుడు డే టైమ్ ఫిల్మ్ చేస్తున్నా ఈరోజు. కాకపోతే నాకు టైం ఎప్పుడు దొరుకుతుందంటే మా బేబీ నిద్రపోయినాకనే నాకు టైం దొరుకుతుంది. సో, నైట్ టైమ్ గూడా ఫిల్మ్ చేయడానికి బాగుండేలాగా సెటప్ చేయమని అడిగాను. సో, వాళ్ళు దే సెడ్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఎందుకంటే వాళ్ళిక్కడ సినిమాలు తీస్తారనమాట యూటాలో. అండ్, అండ్ ఈ ఫ్రైడే నేను 'దేవరా' టికెట్స్ బుక్ చేసుకున్నాము. నేను, మా హస్బెండ్. ఐయామ్ రియల్లీ ఎక్సైటెడ్ టు వాచ్ ద మూవీ. బేబీ పుట్టాక నేను ఎక్కువ సినిమాలసలు చూసిందే లేదు. ఇంతకుముందు చూసేవాళ్ళమి. కాకపోతే బేబీ పుట్టాక ఈ లాస్ట్ 5 మంత్స్ 'కల్కి' తప్ప నేను ఇంకే సినిమా చూడలేదు. సో, థియేటర్‌కెళ్ళి చూడడానికి ఐయామ్ రియల్లీ ఎక్సైటెడ్. నాకు మెగాప్లెక్స్‌లో పాప్‌కార్న్ గూడా చాలా ఇష్టము. బాగుండాలని కోరుకుంటున్నాను. బికాజ్ ఇంత ముందులాగా మూవీకెళ్ళిపోవాలంటే ఇట్లా జస్ట్ లేసేసి రెడీ అయ్యి ఎళ్ళిపోవడం గాదు. ఇప్పుడు బేబీ సిట్టర్‌ని పిలవాలి, బేబీ న్యాప్ స్కెడ్యూల్స్ అన్నీ చూడాలి, షూట్స్ లేనప్పుడు ఎళ్ళాలి. సో, అన్నీ కలిసొచ్చాయి నాకు ఈ ఫ్రైడే. సో, మూవీ బెటర్ బి గుడ్. బాలేదంటే నేను చాలా హర్ట్ అయితా ముందే చెప్తున్నా.
నేను అమెజాన్ ప్రైమ్‌లో 'అనన్య పాండేది' 'కాల్ మీ బే' అని ఒక షో చూసాను. అది 'షిట్స్ క్రీక్', 'టూ బ్రోక్ గర్ల్స్' అన్నీ కలిపి మిక్సీలో ఏసి ఒక దేశీ వెర్షన్ లాగా తయారు చేశారు. చాలా ట్రై హార్డ్ లాగా అనిపిచ్చింది నాకు. ఏమో నాకంత నచ్చలేదు. అంత కామెడీ గూడా అంత పండలేదు. ఈ 'అనన్య పాండేకి' అంత యాక్టింగ్ గూడా రాదు. ఏదో యావరేజ్ టైమ్ పాస్ షో కావాలంటే చూసుకోండి అమెజాన్ ప్రైమ్‌లో. సో, 'బ్రావో' టీవీలో 'రియల్ హౌస్‌వైఫ్స్ ఆఫ్ సాల్ట్ లేక్ సిటీ' కొత్త సీజన్ స్టార్ట్ అయింది. మొన్న నేను సాటర్‌డే ఇంకొక మోడల్ ఉందనమాట. నాతో పాటు ఈ ఫర్ జాకెట్స్ మోడల్ చేసింది. ఆమె ఈ సీజన్‌లో వన్ ఆఫ్ ద హౌస్ వైఫ్స్ అంట. సో, నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, ఆమె నుంచి నేను అన్నీ కనుక్కున్నాను. ఎంత డబ్బులిస్తారు? ఏం డ్రామా ఉంది? సో, అపారెంట్‌లీ రియాలిటీ షో వాళ్ళకి అంతేమి మనీ రాదంట పే చెక్. కాకపోతే తర్వాత ఫ్యూచర్‌లో ఈ షో నుంచి వీళ్ళు ఫేమస్ అయితారు గదా! సో, నీకు బ్రాండ్ డీల్స్ ఇవన్నీ వచ్చి నువ్వు ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ వీటిలో చాలా డబ్బులు సంపాదించుకునే ఆపర్చునిటీ ఉంటుందనమాట. షోలో నాకు ఇంకో 2, 3 హౌస్ వైఫ్స్ గూడా నా ఫ్రెండ్స్. సో, వాళ్ళు ఈ షో కోసం పార్టీస్ త్రో చేశారనమాట అక్కడ ఫిల్మింగ్ జేయడానికి. సో, నన్ను ఇన్వైట్ జేశారు. సో, నేను ఒక 2, 3 సార్లు కనపడ్డాను లాస్ట్ ఫ్యూ సీజన్స్‌లో. లాస్ట్ సీజన్‌లో అయితే నన్ను చాలా ఎక్కువ సేపు చూపిచ్చారు. ఇక్కడ ఉన్నోళ్ళందరూ నన్ను గుర్తుపట్టారు. నువ్వు షోలో ఉన్నావు అని చెప్పి నాకు మెసేజెస్ గూడా వచ్చాయి. అండ్ కొంతమంది అడిగారు గూడా నన్ను ఈ సీజన్ నువ్వు 'రియల్ హౌస్ వైఫ్స్‌లో' ఉన్నావు గదా! అని. వైఫ్ షోలో ఇలా మనం అవ్వాలంటే మనకి ఫస్ట్ చాలా డబ్బులుండాలి. ఇలా డబ్బులు లేకపోయినా ఏదో ఒక కాంట్రోవర్సీ ఉండాలి. లేదా ఒక ఫేక్ లైఫ్ మనం సృష్టించి చూపియాలనమాట. ఇప్పుడు సో, అక్కడున్న హౌస్ వైఫ్స్ కొందరు వాళ్ళంత రిచ్ గాదు. సో, వాళ్ళొక ఎయిర్‌బిఎన్‌బి రెంట్ తీసుకొని వాళ్ళ రిచ్ లైఫ్ స్టైల్ లాగా చూపిస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్‌ని అసిస్టెంట్స్ లాగా పెట్టుకొని వీళ్ళందరూ మా అసిస్టెంట్స్ అని చెప్తున్నారు. అంటే మాకు తెలుసు కాబట్టి అది మాకు తెలుసు. వేరే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు నిజం అనుకుంటారు. సో, అలా లావిష్ లైఫ్ స్టైల్స్ చూపియాలనమాట. రియల్ హౌసెస్ అంటే ఏం లేదు. చాలా రిచ్ ఫోక్స్ అనమాట. సో, అంత నాకు ఫేక్ చేసే ఓపిక లేదు. నేనంత రిచ్ గూడా గాదు. ఏదో రోజు చూద్దాం. నా బిజినెస్‌లో ఈ పాడ్‌కాస్ట్ సక్సెస్ అయ్యి నాకు ఫుల్ డబ్బులొస్తే అప్పుడు నేను అప్లై చేస్తాను ఈ షోకి. అమెరికాలో ప్రతి స్టేట్‌కి, సిటీకి ఒక హౌస్ వైఫ్స్ ఉందనమాట ఆల్‌మోస్ట్. అట్లాంటాకుంది, రియల్ హౌస్ వైఫ్స్ ఆఫ్ బెవర్లీ హిల్స్, రియల్ హౌసెస్ ఆఫ్ ఆరెంజ్ కౌంటీ అలా చాలున్నాయి. ఇప్పుడు సాల్ట్ లేక్‌ది ఒక ఓవర్ నైట్ ఫేమస్ అయిపోయిందనమాట యూఎస్‌లో. ఎందుకంటే జెన్షా అనే ఒక ఆమె ఉంటుంది. ఆమె ఏం చేసింది లాస్ట్ సీజన్ గాదు, అంతకుముందు సీజన్ అరెస్ట్ అయింది. ఎఫ్‌బీఐ వాళ్ళొచ్చి అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఆమె ఎలా రిచ్ అయిందంటే సాల్ట్ లేక్‌లో ఇక్కడ స్కామ్స్ నడిపిందనమాట. ఆమె ఎలా స్కామ్ చేసిందంటే జనాలని మీరు చూసే ఉంటారు. ఇలా మనకి కాల్స్ ఒస్తాయి. కాల్సొచ్చి మీ బ్యాంక్ డీటెయిల్స్ అడగడానికి ట్రై జేస్తారు. సో, ఆమె రన్ జేసింది టెలిమార్కెటింగ్ స్కామ్ అనమాట. వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ అందరూ ముసలోళ్ళు. వాళ్ళకి ఫోన్‌లు జేసి వాళ్ళు ఈజీగా నమ్మేస్తారు కదా! సో, వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తే వీళ్ళు ఆ బ్యాంక్ నుంచి ఎన్నో డాలర్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకొని అలా చాలా పెద్ద స్కామ్ నడిపింది. అండ్ ఎన్నో మిలియన్స్ స్కామ్ చేసింది ఓల్డ్ పీపుల్ నుంచి. చాలా సాడ్. సో, ఆ సీజన్ అయితున్నప్పుడే ఆ సీజన్ మధ్యలోనే ఆమెని ఎత్తుకెళ్ళిపోయి జైల్‌లో ఏశారు. ఆమె ఒక 6, 7 ఇయర్స్ ఉంటుందిప్పుడు జైల్‌లో. మొన్న లాస్ట్ ఎపిసోడ్‌లో నా ఫ్రెండ్ ఒక ఆమె ఎళ్ళిందని చెప్పా గదా మీకు. ఇప్పుడు ఈమె బయట ఫ్రెండ్స్. సో, ఇప్పుడు అదే జైల్‌లో ఉన్నారంట ఇద్దరు. వాళ్ళిద్దరికి ఫుల్ టైమ్ పాస్ అయితున్నట్టుంది. అండ్ ఇంకొక ఆమె మీకు వినే ఉండింటారు. థెరానోస్ అనే ఒక ఆమె ఫార్మాస్యూటికల్ స్కామ్ చేసింది. ఎలిజబెత్ హోమ్స్ ఆమె పేరు. ఆమె గూడా అదే జైల్‌లో ఉంది. సో, ఈ ముగ్గురు అక్కడ చేరి రోజు యోగా చేసుకుంటున్నారంట. నేను విన్నదేంటంటే ఫెడరల్ ప్రిజన్స్ అంత స్ట్రిక్ట్ ఉండవన్నమాట. ఫెడరల్ ప్రిజన్స్ ఏంటంటే ఒక సమ్మర్ క్యాంప్ లాగా ఉంటదని చెప్పింది నా ఫ్రెండ్. అక్కడ ఐప్యాడ్స్ గూడా ఇస్తారు మీకు. బయట నుంచి మనం డబ్బులిస్తే వాళ్ళకి ఐప్యాడ్‌లో టీవీ షోస్, బుక్స్ అన్నీ చదువుకోవచ్చు. ప్లస్ ఓపెన్ ప్రిజన్ అన్నమాట. పొద్దున వాళ్ళందరూ యోగా చేస్తున్నారు, రన్నింగ్ చేస్తున్నారు, వర్కౌట్‌లు చేస్తున్నారు. సో, ఫెడరల్ ప్రిజన్ నాట్ బ్యాడ్. ఇది ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళందరూ వైట్ కాలర్ క్రిమినల్స్ అన్నమాట. సో, వాళ్ళకంతేమి సీరియస్ పనిష్మెంట్ ఉండదు ఇక్కడ అమెరికాలో. సో, అందుకనే అమెరికాలో అందరూ అంత స్కామ్స్ చేయడానికి ప్రిఫర్ చేస్తారేమో. ఎందుకంటే పనిష్మెంట్ పెద్దేం లేదు. జైలుకి పోయినా జైలుకొక 7, 8 ఇయర్స్ వాళ్ళెళ్ళినా అక్కడ జైల్‌లో వాళ్ళనేమి మనం టీవీలో చూసినట్టు వాళ్ళనేమి శిక్షించట్లేదు. మనమేదో సినిమాల్లో చూపించినట్టు వాళ్ళని ఒక్కరినే ఒక సెల్లులో పడేసి వాళ్ళు గోడల మీద రాసుకుంటా అలా అసలేముండదంట. మా ఫ్రెండ్ చెప్పింది మొన్న ఫోను చేస్తే. నా ఫ్రెండ్ ఇంకేం చెప్పిందో తెలుసా? అక్కడ చాలా వెయిట్ తగ్గుతుందంట ఆమె. ఎందుకంటే ఫుడ్ ఏం సరిగ్గా లేదు. అంటే మనకు నచ్చినవన్నీ ఏం బెట్టరు. అండ్ ప్లస్ వీళ్ళు రోజు మార్నింగ్ వర్కౌట్ చేస్తున్నారంట. సో, వెయిట్ లాస్ మీద ఆమె ఫోకస్ చేసింది. సో, బయటకొచ్చేసరికి ఫుల్ సన్నగయిపోయి వస్తా అని చెప్పింది నాకు.
అబ్బా! నాకింక హెయిర్ లాస్ చాలా అయితుంది. దానంతట అదే ఊడడమేమో గాని జుట్టు నాకు తెలీదు గానీ, మా బేబీ అయితే అసలు ఫుల్ లాగుతుంది నా జుట్టుని. అండ్ వీక్లీ బ్లో ఔట్ జేయించుకుంటాను. ఎందుకంటే నా హెయిర్ కొంచెం లాంగ్ అండ్ థిక్. సో, వీక్లీ దీన్ని వాష్ చేసి, డ్రై చేసి, ఇంత టైం లేదు నాకు. సో, ఒక మంత్లీ మెంబర్‌షిప్ తీసుకున్నాను మా ఇంటి దగ్గరే. ప్రోడు అని ఉంటుంది. అక్కడ బ్లో డ్రై చేస్తారనమాట. సో, ఎవ్రీ వీక్ నేను బయటే ఎళ్లి చేయించుకుంటున్నాను నా హెయిర్‌ని. కాకపోతే మొన్న వాళ్ళకి లేట్ అయితుందని చెప్పి ఏం చేశారంటే ఇద్దరు చేశారనమాట. ఇటు సైడ్ నుంచి ఒకామె, ఇటు సైడ్ నుంచి ఇంకొకామె బ్లో డ్రై చేశారు. ఎలా లాగారంటే నా జుట్టుని ఎంత ఊడిందంటే ప్లస్ నా తల గూడా నొప్పొచ్చింది. దాని తర్వాత ఇంటికి రాగానే ఇంక నా బేబీ గూడా నేను ఆడుకుంటుంటే నా జుట్టు లాగడం స్టార్ట్ జేసింది. నేను పండుకొనున్నా పోనీటెయిల్ యేసుకొని. మైలో గాడు గూడా నా తల మీద నడుచుకుంటా పోయాడు. నాకసలు ఈ వీకెండ్ అసలు నాకెంత జుట్టు ఊడిందంటే, దీనికంత కారణం ఆ బ్లో డ్రై వాళ్ళు, మా బేబీ, మా కుక్కలు అందరూ నా జుట్టు లాగుతున్నారు. నాకు తలనొప్పొస్తుంది. జుట్టు ఊడితే ఊడింది. జుట్టు ఊడడంతో పాటు నాకు హెడేక్ గూడా ఒస్తుంది. మొన్న ఇన్‌స్టాగ్రామ్ పోల్‌లో అడిగాను నేను ఏమేం టాపిక్స్ కవర్ చేద్దాం. కొందరు అడిగారు నన్ను, ఎలా అసలు యూఎస్‌కొచ్చినప్పుడు ఎలా ఫ్రెండ్స్ చేసుకున్నావు? ప్లస్ వాళ్ళకేమైనా టిప్స్ ఉన్నాయా అని. బేసికల్లీ నేను చాలా ఎక్స్‌ట్రోవర్టెడ్ పర్సన్‌ని. నేను ఎక్కడికెళ్ళినా అందరితో మాట్లాడతాను. సో, అలా నాకు ఫ్రెండ్స్ అయిపోయారు. నేను పర్టిక్యులర్‌గా చేసిందేం లేదు. కాకపోతే ఒక పెద్ద టిప్ ఏంటంటే, మీరు యూఎస్‌కి మూవ్ అయ్యాక మన ఇండియన్ కమ్యూనిటీలోనే మన ఇండియన్సే కావాలి మనకి ఫ్రెండ్స్ అని అలా పెట్టుకోకండి. యాస్ సాడ్ యాస్ ఇట్ సౌండ్స్, మన ఇండియన్సే ఇక్కడ అమెరికాలో చాలా క్లోజ్డ్ ఆఫ్ కమ్యూనిటీ అనిపిస్తది నాకు. వేరే వాళ్ళందరూ ఓపెన్‌గా ఉంటారు ఫ్రెండ్స్ చేసుకోవడానికి. కానీ మన ఇండియన్స్ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళకి ఫ్రెండ్స్ అయిపోతారు. వాళ్ళ నేబర్స్, వాళ్ళ పిల్లలు గ్రూప్స్ ఫార్మ్ అయిపోయి ఉంటాయి ఆల్రెడీ ఇక్కడ. సో, మనల్ని కొత్తగా వాళ్ళు జాయిన్ జేసుకోవాలి అంటే చాలా జడ్జ్ జేస్తారనిపిస్తుంది నాకు. సో, నేను గూడా అంతే యూఎస్‌కొచ్చిన కొత్తల్లో నాకు ఇండియన్సే అవ్వాలి ఫ్రెండ్స్ అనుకునేదాన్ని. అపార్ట్మెంట్స్‌లో ఉండేవాళ్ళమి. ఒకరోజు నేను మా మెయిల్ బాక్స్ నుంచి మా అపార్ట్మెంట్‌కి నడుచుకుంటూ ఎళ్తున్నాను. ఒకామె నాకు ఇండియన్ లాగా కనపడింది. సో, నేనెళ్ళి ఏం ఆలోచించకుండా ఎళ్లి అడిగాను. "మీరు ఇండియనా? ఎక్కడుంటారు? ఏంటి?" అని. ఇండియా అని జెప్పింది. తెలుగు అమ్మాయే. ఏ ఊరో మర్చిపోయాను. కానీ మాట్లాడడం స్టార్ట్ చేశాము. సో, మోగ్లీని అలా వాకింగ్‌కి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఆగేవాళ్ళం. ఆమె బాల్కనీలో వచ్చి మాట్లాడేది మాతో కాసేపు. వాళ్ళ బేబీ గూడా మా కుక్కతో ఆడుకునేది. అలా కొన్ని రోజులు ఏదో టైమ్ పాస్ చేశాము. సో, ఒకరోజు ఏం చెప్పింది, వాళ్ళ ఇంట్లో విష్ణు సహస్రనామం పూజ చేస్తున్నాను అని చెప్పింది నాకు. ఓకే. చేసుకోండి అని అనింది. నన్నడిగింది, "నీకొచ్చా ఇవన్నీ చదవడం వచ్చా? ఇవన్నీ" అని అడిగింది. నాకేం రాదు కానీ వస్తాను. ఎందుకంటే నాకు ఫ్రెండ్స్ కావాలి గదా! సో, నేనక్కడ మాట్లాడతాను అందరితో. మేబీ ఇట్స్ ఎ గుడ్ ఛాన్స్ ఫర్ మీ టు మీట్ అదర్ తెలుగు పీపుల్ అండ్ మేక్ ఫ్రెండ్స్ అని చెప్పాను. చెప్పిన తర్వాత ఓకే. నేను పూజ చేసుకున్నప్పుడు నీకు చెప్తాను అనింది. ఈ నంబర్‌కి ఇన్విటేషన్ పంపిస్తాను. ఏ టైము, ఎప్పుడు, ఎక్కడ అనేది అని అనింది. సరే అని అన్నాను. ఇంతకేంటో తెలుసా? నాకు ఎన్ని రోజులైనా నాకు మెసేజ్ రాలేదు. ఈమె నా గురించి మర్చిపోయిందా ఏంటా అని చెప్పి నేను మధ్య మధ్యలో మెసేజెస్ గూడా చేశాను. హే! ఏం చేస్తున్నావు? తిన్నావా? నీకు పూజకేమైనా హెల్ప్ కావాలంటే చెప్పు. ఇలా మధ్య మధ్యలో సటిల్‌గా రిమైండ్ చేశాను. అయినా నాకు ఆమె ఏమి ఇన్వైట్ పంపలేదు. సో, నాకర్థమైందేంటంటే నన్ను పిలవదలుచుకోలేదు. నాకు ఇన్వైట్ గూడా రాలేదు. వాళ్ళ పూజ గూడా అయిపోయుంటది ఆ వీకెండ్. తర్వాత మేము ఒక మూవీకెళ్ళామనమాట థియేటర్‌కి. ఏదో 'అల్లు అర్జున్' మూవీ అబ్బా! 'సరైనోడు' అనుకుంటా. ఎళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు కనపడ్డారు. ఆమె, వాళ్ళ బేబీ. సో, వాళ్ళ బేబీ పరిగెత్తుకుంటా నా దగ్గరకొచ్చింది. ఆమె ఇంక తప్పదు గదా! నన్ను చూసి హాయ్, హలో ఎలా ఉన్నావు అని మాట్లాడింది. ఇంకా వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు, మా హస్బెండ్ ఉన్నాడు అందరి ముందు అనింది. ఏంటి నువ్వు పూజకి రాలేదు అని అనింది. నా నోటి దూల గదా! నేను ఆగకుండా మీరు పిలవలే గదా! మీరు పిలవంది నేనెలా వస్తాను అనేసాను. ఇంకా షీ ఫెల్ట్ సో ఎంబారస్డ్ ఎళ్ళిపోయారు అక్కడి నుంచి. సో, ఆమె పేరు శ్రీవల్లి. సో, శ్రీవల్లి నువ్వు ఇది వింటున్నావంటే ఐ హేట్ యూ. ఎందుకంటే అమెరికాలో నా ఫస్ట్ బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ ఆమె వల్లే. నేను చాలా ఫీల్ అయ్యాను. నేను చాలా అన్‌వాంటెడ్‌గా ఫీల్ అయ్యాను. ఐ ఫెల్ట్ జడ్జ్డ్. నాకిట్లా విష్ణు సహస్రనామాలు ఇవేమి రాలేదు అని అన్నందుకు నన్ను పిలవలేదని జెప్పి నేను చాలా బాధపడ్డాను. కానీ ఆమె రీజన్ ఏమోలే నాకు దెలియదు ఎందుకు పిలవలేదో. ఇలా నాకు చాలా ఎక్స్‌పీరియన్సెస్ జరిగాయి. అక్కడ అపార్ట్మెంట్‌లోనే ఇంకొక ఇండియన్ ఆమె ఉందనమాట. తమిళ్ ఆమె అనుకుంటా. సో, వాళ్ళ ఇంటికి పిలిచింది. సో, వెళ్ళాను. వెళ్ళగానే ఏం జేసింది, ఒక ఎగ్‌లెస్ కేక్ పెట్టిందనమాట. చండాలంగుంది. కానీ ఏదో అట్లా తిన్నా. తిన్న తర్వాత మనం ప్లేట్ తీసుకొని కిచెన్‌లో పెడతాం గదా! సో, అలా ఎళ్తున్నా. సో, ఆమేమనింది, "కిచెన్‌లో పెట్టకు ప్లేట్‌ని లివింగ్ రూమ్ ఎంట్రన్స్ దగ్గర పెట్టిచ్చింది." సరే ఏంటబ్బా ఇదనుకున్నా. సో, ఇంకొక ఆమె గూడా వచ్చిందనమాట. సో, ఆమెనడిగా ఏంటి ఇక్కడ పెట్టమనిందని. సో, ఆమేమనింది, సో, మనము ఎళ్ళగానే ఆ ప్లేట్స్‌ని వాళ్ళు తీసుకెళ్ళి పసుపు నీళ్ళతో శుద్ధి చేసి, అప్పుడు మళ్ళా లోపల కిచెన్‌లోకి తీసుకెళ్ళి వాడుకుంటారంట.
మరి ఇంత దానికి నన్ను పిలవడం ఎందుకు? ఆ తొక్కలో ఎగ్‌లెస్ కేక్ పెట్టడం ఎందుకు? అసలు ఆ రోజుతో నాకు అమెరికా అంటే విరక్తి గొట్టింది నాకు. ఎందుకంటే నేను ఇంతకుముందు యూఎస్‌కి రాకముందు నేను ఇన్‌స్టాగ్రామ్‌లో అందరి స్టోరీస్ జూస్తుంటా. అందరు దే ఆర్ ఆల్ హావింగ్ ఫన్ పార్టీలు త్రో చేసుకుంటున్నారు. ఇంట్లో డాన్స్‌లేస్తుంటారు. అంతా రెడీ అయ్యి టెంపుల్స్‌లో ఈవెంట్స్ ఇలా ఎక్స్‌పెక్ట్ చేశా. నేను గూడా రాగానే నాకిలా మంచి హ్యాపెనింగ్ క్రౌడ్ పరిచయం అయితదని. నాకు పరిచయమైనోళ్ళు ఈళ్ళనమాట. ఇలాంటోళ్ళనమాట. శుద్దులు చేసుకుంటా నాకెందుకో చాలా కోపమొచ్చేది నాకా రోజు. నాకేమన్నా అంత పాపాత్ములమా మేము? నేను తిన్నాక శుద్ధి చేసుకోవడానికి? అలాంటప్పుడు పిలవద్దు. ఆళ్ళ పిచ్చి ఆ తొక్కలో ఎగ్‌లెస్ కేక్ పెట్టొద్దు. ఆమె తినుకోవాలి ఇంట్లో కూర్చొని. నాకు ఆ అపార్ట్‌మెంట్‌లో పరిచయమైన ఇండియన్స్ అందరికి కుక్కలంటే ఇష్టం లేదనమాట. సో, మేము బయట వాకింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు కనిపిచ్చారనుకో, మోగ్లీ గాడి దగ్గరికెళ్తున్నప్పుడు ఆళ్ళిలా ముక్కులు మూసుకొని ఎళ్ళిపోయేవాళ్ళు. అండ్ వి కీప్ అవర్ డాగ్ సో క్లీన్. వాడికి ఎవ్రీ 2 వీక్స్ స్నానం చేసేటోడు. అండ్ హి వాస్ ఎ పప్పీ అప్పుడు వాడు. పాపం 6 మంత్స్ కుక్క. వాడిని చూసి భయపడడం వేరు. ముక్కులు మూసుకోవడం వెళ్ళిపోవడం ఏందో అసలు. అన్నీ చూసాక అప్పుడు హానెస్ట్‌లీ నాకసలు ఇండియాకే పారిపోబుద్దయింది. సో, ఇలా మాకు ఇంకొకరు పరిచయమయ్యారు నేబర్స్ అనమాట. వాళ్ళు కొంచెం బెటర్ అనుకున్నా. ఎందుకంటే వాళ్ళకి మోగ్లీ గాడంటే చాలా ఇష్టం ఉంటుండే. సో, వాళ్ళు ఫుల్ ఆడిపిస్తుండే వాడిని. సో, కొంచెం క్లోజ్ అయ్యాము. కాకపోతే ఏమైంది, అప్పుడు నా బర్త్‌డే అయిందనమాట. అండ్ మై హస్బెండ్ గిఫ్టెడ్ మీ ఒక రోలెక్స్ వాచ్ కొనిచ్చాడు నాకు. గిఫ్ట్ ఆ నోటి దూల ఆగదు గదా! సో, వాళ్ళకి చెప్పాను నేను ఇట్లా రోలెక్స్ అని. ఆ రోజు నుంచి దే స్టార్టెడ్ జడ్జింగ్ అస్. ఏంటంటే ఇంట్లో మా ఇంటికొచ్చేవాళ్ళు ఏది చూసి ఇదెంత ఒక చిన్న ఫ్లవర్ వేస్ కొత్తది కొన్నా, ఓహ్! ఇది కొత్తది కొన్నట్టున్నారు. దీని రేట్ ఎంత? ఇలా అడగడం స్టార్ట్ చేశారు. ఇంకా చిరాగ్గా ఎన్ని కోట్లు కట్నం ఇచ్చారు మీ హస్బెండ్‌కి, మీ డ్యాడీ ఇట్లా పిచ్చి పిచ్చి క్వెషన్‌లు అడుగుతుండే. నాకు నచ్చవు అలాంటివి. ఆమె నేను కలిసి ఒకరోజు షాపింగ్‌కెళ్ళాము. షాపింగ్ అంటే ఏం లేదు పీకిందక్కడ. సో, ఒక మేసీస్‌కెళ్ళామనమాట. మేసీస్‌కెళ్తే నేను అన్నీ కొనుక్కుంటున్నా. నాకిష్టం వచ్చినవి కొనుక్కుంటున్నా. అగైన్ రిమెంబర్ నేను ఆ టైంలో జాబ్‌లెస్ అనమాట. సో, మా హస్బెండ్ కార్డ్ వాడుతున్నాను. ప్లస్ నేనేమి అంత ఎక్స్‌పెన్సివ్‌వి గూడా గాదు. నార్మల్‌వి ఏవో డ్రెస్సులు కనిపిస్తే కొనుక్కుంటుండే. బ్యాడ్ ఫీల్ అయితుందేమో ఎందుకంటే మొత్తం నేనే కొంటున్నాను. ఇద్దరం షాపింగ్ అని వచ్చి నేనే ట్రై చేస్తున్నా. అన్నీ నేనే కొంటున్నా అని. తనేమన్నా ఫీల్ అయితదేమో అనుకోని నేను 2, 3 సార్లు అన్నాను. "నువ్వు గూడా కొనుక్కో ఏమన్నా. నువ్వు గూడా చూడు. ఏమన్నా ట్రై చెయ్యి. ఇలా" అని చెప్పాను. నార్మలే గదా! మన ఫ్రెండ్స్‌కి చెప్తాం గదా! లైక్ చూసుకో, కొనుక్కో అని. సో, అండ్ తను ప్రతీది ఏంటంటే ప్రైస్ చూసి వాళ్ళ హస్బెండ్‌కి ఫోటోలు పంపి ఆయనని అడిగి పర్మిషన్ అలా చేస్తుందనమాట. అండ్ దట్స్ ఓకే. లైక్ ఎవరి ఫైనాన్షియల్ సిట్యుయేషన్ వాళ్ళది. ఎవరి రిలేషన్‌షిప్‌లో డైనమిక్స్ వాళ్ళవన్నమాట. వాళ్ళ పర్మిషన్ అడగాలేమో ఆమెమన్నా కొనుక్కోవాలని వాళ్ళ రూలేమో అది. అడగని. నాకు దాంతో ఏం ప్రాబ్లమ్ లేదు. సో, ఇంటికొచ్చేసాము. అదే రోజు నైట్ మేమందరము వాళ్ళు మమ్మల్ని డిన్నర్‌కి పిలిచారు. నేను ఎళ్ళాను వాళ్ళ ఇంటికి. ఎళ్ళగానే వాళ్ళ హస్బెండ్ మా హస్బెండ్‌కి జెప్పాడు. నిన్ననాలి మురళి తనకి నువ్వు ఇలా ఇష్టం వచ్చినట్టు క్రెడిట్ కార్డ్ ఇచ్చి కొనుక్కో అని చెప్తున్నావు. తనని నువ్వే స్పాయిల్ చేస్తున్నావు" అని అన్నాడు. అలా అనగానే అదే నాకసలు పెద్ద రెడ్ ఫ్లాగ్. నా లైఫ్‌లో ఎవరు నన్నలా అనలేదు. మా డ్యాడీకి గాని, మా హస్బెండ్‌కి గాని అసలు చెప్పడానికి వాళ్ళెవరు. మేమిద్దరం చాలా అఫెండ్ అయ్యామనమాట. ఇంకా వాళ్ళ హస్బెండ్ ఏమన్నాడు నాతో, "మనిషా నువ్వు కొనుక్కుంటే నువ్వు కొనుక్కో. మాల్‌లో నీకు నచ్చినవి నువ్వు కొనుక్కో. నువ్వు తనకి చెప్పకు. ఇది కొనుక్కో అని, ఇది కొనుక్కో అని నువ్వు తనకి చెప్పొద్దు." ఇంకా అది వినగానే అసలు నాకు ఫ్యూజులు ఎగిరాయి. అంటే నేను చెప్పా. నేను తననేం ఫోర్స్ చేయట్లేదు కొనుక్కోమని. ఊరికనే చూస్తుంది గదా! నచ్చింది గదా! నచ్చితే కొనుక్కో అలా అన్నాను నేను అని అన్నాను. ఇంకా ఎళ్ళిపోయాము ఆ డిన్నర్ నుంచి. నేను మా హస్బెండ్ ఎంత అఫెండ్ అయ్యామంటే ఆ రోజు. అసలు తనెవరు నాకు మా హస్బెండ్‌కి చెప్పడానికి క్రెడిట్ కార్డ్ ఇయ్యకు తనకి. డోంట్ లెట్ హర్ స్పెండ్ మనీ అని. తను మంచోడు కాబట్టి తనేమి ఎక్కించుకోలేదు. ఇదే తన ప్లేస్‌లో వేరే మూర్ఖుడున్నాడనుకో, అవును ఇలా తొక్కేయాలి, వాళ్ళు చెప్పినట్టు పెళ్ళాన్ని కంట్రోల్‌లో పెట్టాలి, డబ్బులియ్యగూడదు. ఇలా అనుకుంటే అసలు ఏంటి నా పరిస్థితి ఏంటి? ఇలానే మన తెలుగు సమాజం అంతా పాడైపోతుంది. ఆ రోజు నుంచి నేను వాళ్ళతో మాట్లాడడం చాలా తగ్గిచ్చేసాను. ఇంకసలు వాళ్ళ ఇళ్ళకెళ్ళడం మానేసా నేను. మోగ్లీని గూడా పంపియలే నేను వాళ్ళ ఇంటికి. తర్వాత వాళ్ళు మూవ్ అయ్యి ఏదో వేరే స్టేట్‌కెళ్ళిపోయారు. ఇలాంటి ఎక్స్‌పీరియన్సెస్ నాకు జరగడం వల్ల ఇంకా నా లైఫ్ అంతా ఇంకా నేను ఈ మోగ్లీ గాడే నా ఫ్రెండ్ అనుకున్నా నేను. అప్పుడు నేను యూఎస్‌కి రాకముందు ఇండియాలో నేను ఒక ఎన్‌జీఓలో పనిచేసేదాన్ని. వాలంటీర్ చేసేదాన్ని. ఇట్లా పిల్లలకి చదువు చెప్పడము, గవర్నమెంట్ స్కూల్స్‌కెళ్ళి వాళ్ళకి చదివించడం ఇలాంటివి చేసేదాన్ని. సో, అప్పుడు ఒకరోజు ఐడియా వచ్చింది నాకు. ఇక్కడ అమెరికాలో గూడా అలాంటివేమైనా ఉంటాయా అని చెప్పి చూసాననమాట. చూస్తే ఇక్కడ చాలా చారిటీ ఈవెంట్స్ చేశారు. చారిటీ ఈవెంట్స్‌లో వాళ్ళు వాలంటీర్స్‌ని ఎతికారనమాట. మనీ రైజ్ చేశారు. రేప్ విక్టిమ్స్ కోసము, ఇంకా హోమ్‌లెస్ వాళ్ళ కోసం ఫుడ్‌లు వండడము, ఇలాంటి వాటన్నిటి కోసం వాళ్ళు వాలంటీర్స్ ఎతుకుతుండే. సో, నేనెళ్లి జాయిన్ అయిపోయాను.
ఇంకా అక్కడి నుంచి నాకు ఫ్రెండ్స్ అవ్వడం స్టార్ట్ అయ్యారనమాట. వాళ్ళతో హ్యాంగ్ ఔట్ అయ్యి వి యూజ్డ్ టు డూ చారిటీ డ్రైవ్స్. ఇలా జాంబియా అనే ఒక ఆఫ్రికన్ కంట్రీకి మేము చాలా క్లోత్స్ పంపాము, ఫుడ్ పంపాము. అప్పుడు సిరియాలో ఏదో గొడవలైతుంటే వాళ్ళ రెఫ్యూజీస్‌కి కూడా మేము మొత్తం ప్యాక్ చేసి పెద్ద పెద్ద కంటైనర్స్ పంపాము. సో, ఇలా చేస్తా అక్కడ చారిటీ ఈవెంట్స్ త్రో చేసిన వాళ్ళు వాళ్ళతో ఫ్రెండ్స్ అవ్వడము, అక్కడ వేరే వాలంటీర్స్‌తో ఫ్రెండ్స్ అవ్వడము. యూటా డెమోక్రటిక్ పార్టీకి వాళ్ళ ఆఫీస్‌కి గూడా ఎళ్లి అక్కడ నేను వాలంటీరింగ్ చేశాను. ఒక సెనేటర్‌కి హెల్ప్ చేశాము. వాళ్ళ క్యాంపెయిన్‌కి హెల్ప్ చేశాము. గవర్నర్ ఆఫీస్‌లో గూడా నేను వాలంటీరింగ్ చేశాను. ఏంటంటే ఈవెంట్స్ త్రో చేయడాలు ఇలాంటివి. వాలంటీరింగ్ చేస్తా చేస్తా చాలా ఫ్రెండ్స్‌ని కలెక్ట్ చేశాను. వీళ్ళలో ఏంటంటే ఒక ఇండియన్స్ గూడా పరిచయం కాలేదు. ఐ గెట్ రియల్లీ సాడ్. ఎందుకంటే మన పండగలు, మన కల్చర్‌ని నాకు సెలబ్రేట్ చేసుకోవాలని ఉంటుంది. ఇప్పుడు మేము ఇల్లు కొనుక్కున్న నేబర్‌హుడ్ కమ్యూనిటీలో గూడా అసలు ఇండియన్సే లేరు. సో, అప్పుడప్పుడు నాకు కొంచెం బాధేస్తది. ఇప్పుడేంటంటే మా బేబీకి గూడా నాకు అనిపిస్తది ఇండియన్ ఫ్రెండ్స్ ఉండాలి. వాళ్ళు గూడా హాలిడేస్ అన్నీ మన ఫెస్టివల్స్ అన్నీ కలిసి సెలబ్రేట్ జేసుకోవాలి అని. కానీ అట్ ద సేమ్ టైమ్ ఐయామ్ హ్యాపీ. ఏంటంటే ఈ డ్రామాని తప్పించుకున్నాలే. మళ్ళా మనోళ్ళు పరిచయం అయితే కంపారిజన్స్ ఒస్తాయి. జడ్జ్‌మెంట్ ఒస్తది. మేబీ వాళ్ళకి నేనున్న ప్రొఫెషన్ నచ్చకపోవచ్చు. నేనేసుకున్న బట్టలు నచ్చకపోవచ్చు. అండ్ వాళ్ళలాగా కొందరిలాగా నేను మోడెస్ట్‌గా ఉండాలంటే నేను ఉండలేను. ఎందుకంటే నేనున్న ప్రొఫెషన్ అలాంటిది. మళ్ళా ఎందుకులే ఆ డ్రామా తలకాయ నొప్పి నాకు అని జెప్పి ఉన్నోళ్ళతో నేను హ్యాపీగున్నాను. నేనున్న ప్రొఫెషన్ ఎలా అంటే ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ ఒద్దు అన్నా గూడా కష్టము. ఎందుకంటే అవుతారు. ఇప్పుడు మనం షూట్స్‌కెళ్తాము. ఫోటోగ్రాఫర్స్, బ్రాండ్ ఓనర్స్, వేరే మోడల్స్ వీళ్ళందరితో సో, ఎలా అన్నా మాట్లాడాలి. సో, ఇలా ఫ్రెండ్స్ అయిపోతారు. సో, నాకు పర్సనల్‌గా ఈజీ. నేనున్న ఫీల్డ్‌లో ఈజీగుంది నాకు ఫ్రెండ్స్ చేసుకోవడము. కాకపోతే మీరిలా మోడలింగ్ జేయట్లేదు. ఇలా ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా అంత యాక్టివ్ లేరు. అయినా ఫ్రెండ్స్ కావాలి అని అనుకున్నారంటే, మీరు గూడా ఇలా వాలంటీరింగ్ స్టార్ట్ జేయండి. నిజం జెప్తున్నాను. మీకేంటంటే ఒక చారిటీ, ఒక మంచి గుడ్ కాజ్ కోసం మీరు పని జేసినట్టుంటుంది. అండ్ ప్లస్ ఆల్సో మీకు ఫ్రెండ్స్ అయిపోతారు. సో, ఫేస్‌బుక్‌లో ఎళ్లి ఈవెంట్స్ నియర్ మీ అని ఉంటుంది గదా! అక్కడ చూడండి ఏమన్నా చారిటీ డ్రైవ్స్, ఈవెంట్స్ ఎవరైనా త్రో చేస్తున్నారో చూడండి. చూసి వాళ్ళ ఆర్గనైజర్‌కి మెసేజ్ జేయండి. ఏంటంటే నేనొచ్చి వాలంటీర్ జేయాలనుకుంటున్నా. అండ్ ఇంకొక మంచి ప్లేస్ ఫ్రెండ్స్ చేసుకోవడం ఏంటంటే జిమ్. సో, జిమ్‌లో ఎళ్లి గూడా మీరు అమ్మాయిలతో మాట్లాడండి. మాట్లాడి చూడండి. పరిచయాలు పెంచుకోండి. అది అగైన్ మీరిలా ఇండియన్సే కావాలి మాకు ఫ్రెండ్స్. మేము ఇండియన్ కమ్యూనిటీలోనే ఉండాలి అని అనుకుంటే మాత్రం కొంచెం కష్టం ఇక్కడ అమెరికాలో ఫ్రెండ్స్ చేసుకోవడము. వేరే వాళ్ళతో గూడా ఫ్రెండ్‌షిప్ చేసుకుంటే వాళ్ళ కల్చర్ గురించి తెలుస్తుంది. వాళ్ళ స్టైల్స్, ఫ్యాషన్ అన్ని అమెరికాలో మనం సక్సెస్‌ఫుల్ అవ్వాలంటే ఈ నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ నెట్వర్కింగ్ ద్వారానే నాకు చాలా జాబ్స్ ఒస్తాయి. ఇప్పుడు నేను ఒక ఫోటో షూట్‌కెళ్ళి ఇప్పుడు ఒక బ్రాండ్ ఓనర్‌తో మాట్లాడాననుకో, వాళ్ళు నన్ను ఇంకొక బ్రాండ్స్‌కి రికమెండ్ జేయడం ఇలా నాకు చాలా జరిగాయి. చాలా ఆపర్చునిటీస్ ఒచ్చాయి. ఒకరి నుంచి, ఒకరి నుంచి, ఒకరి నుంచి. మీరు చూడండి వాలంటీరింగ్ ఆపర్చునిటీస్ ఎక్కడైనా ఉన్నాయో చూడండి. నేను మాత్రం అలానే స్టార్ట్ చేశాను. సో, లిటరల్లీ నేను పాజెంట్స్‌కెళ్ళింది గూడా అలానే. ఎందుకంటే ఎవరో ఒకరు చెప్పారు నాకు వాలంటీరింగ్ ఒక ఈవెంట్‌లో వాలంటీర్ చేస్తుంటే వాళ్ళు జెప్పారు. ఇలా ఒక పాజెంట్ అయితుంది. నువ్వెళ్లి పార్టిసిపేట్ చేస్తే బావుంటుంది అని. సో, వాళ్ళ ద్వారా నేను అప్లై చేసి, ఆ పాజెంట్‌లో పరిచయమైన వాళ్ళ ద్వారా నేను ఒక చారిటీ ఈవెంట్ కండక్ట్ చేసి, ఆ ఈవెంట్‌లో నేను ఏదో రన్‌వే చేస్తుంటే నా మోడలింగ్ ఏజెన్సీ వాళ్ళు చూసి నన్ను సైన్ చేసి సో, ఒకదాని నుంచి, ఒకదాని నుంచి, ఒకదాని నుంచి ఆపర్చునిటీస్ ఒచ్చి నేను గ్రో అయ్యాను. సో, మీకు ఈ ప్రాసెస్‌లో లైఫ్ లాంగ్ మీకు బాగా పరిచయం అయ్యే ఫ్రెండ్స్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కాకపోతే ఏదో ఒక అడ్వాంటేజ్ ఉంటుంది మీకు. ఇంత దూరం మనం మన ఫ్యామిలీని వదిలేసి ఇండియా నుంచి ఇంత దూరం వచ్చింది ఏదో ఒక ఇద్దరు, ముగ్గురు ఫ్రెండ్స్‌ని చేసుకొని ఇంట్లో కూర్చొని వాళ్ళతో సినిమాలు చూసుకుంటా, కిట్టి పార్టీలు పెట్టుకుంటా దానికి గాదు. ఇక్కడున్నంత ఫ్రీడమ్, ఆపర్చునిటీస్ మనకి ఎక్కడ దొరకదు ప్రపంచంలో. ఉ సో, ప్లీజ్ ఈ ఆపర్చునిటీస్ అన్నీ యుటిలైజ్ జేసుకోండి. డ్రెస్ బొటీక్ లాంటిదొకటుందనమాట. సో, నెక్స్ట్ ఎపిసోడ్‌లో నేను మీకు చెప్తాను. బిజినెస్ ఎలా స్టార్ట్ జేయాలి, దాని మోడల్, దాని డిజైన్ ఎట్లా జేయాలి అన్నీ మీకు నేర్పిస్తాను. కానీ అగైన్ మీరు ఏ బిజినెస్ బెట్టుకున్నా, ఏది చేసినా మీ కెరియర్‌లో మీరు ముందుకు మూవ్ అవ్వాలంటే నెట్వర్కింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సిగ్గు, బొగ్గు అంతా పక్కన బెట్టేసి ఈ వీక్ మీరు చూడండి. ఫేస్‌బుక్‌లో ఎళ్లి చూడండి. ఈవెంట్స్ నియర్ మీకెళ్ళి ఏదన్నా ఒక దగ్గర వాలంటీర్ జేయండి. చూసి చెప్పండి. అండ్ ఈ వీక్ నా ఫేవరెట్ ప్రొడక్ట్స్ ఏంటో చూపిస్తా మీకు. 1 సెకండ్. వచ్చేసా. సాల్జెనెరా వాళ్ళది బాడీ వాష్, బాడీ స్క్రబ్, బాడీ క్రీమ్ ఇంకా లిప్ బామ్. ఈ సెంట్ అంటే చాలా ఇష్టము. కాంప్లిమెంట్స్ ఒస్తాయి. దాని స్మెల్ సో గుడ్ అని అంత వీటి వల్ల. సో, నేను రోజు షవర్ ఈ బాడీ వాష్‌తో చేస్తాను. అండ్ ఐ యూజ్ దిస్ స్క్రబ్, ఐ యూజ్ దిస్ మాయిశ్చరైజర్. ఆఖరికి లిప్ బామ్ గూడా నాకు ఇదే ఫ్లేవర్‌లో ఉందనమాట. సెఫోరా అన్నా, అల్టా అన్నా, టార్గెట్ అన్నా ఎళ్తే ఇవి స్మెల్ చేయడానికి ట్రై చేయండి. ఇవి
ఎలా డిస్క్రైబ్ జేయాలో గూడా అర్థం గావట్లేదు. బట్ ఇట్ స్మెల్స్ సో ఫ్రెష్ ఏదో వెకేషన్‌లో హవాయిలో ఉన్న అలాంటి వైబ్ ఒస్తది నాకు. ఇంకొకటి ద మోస్ట్ యూజ్‌ఫుల్ ప్రొడక్ట్ ఏంటంటే యాపిల్ ఎయిర్ ట్యాగ్స్. నా దగ్గర చాలున్నాయి ఇవి. ఒకటి నేను బేబీ స్ట్రోలర్‌లో, ఒకటి నా వాలెట్‌లో, ఒకటి నా బ్యాక్ ప్యాక్‌లో పెట్టాను. అండ్ ఐ బాట్ దీస్ థింగ్స్. కొన్నా నేను మొన్న అమెజాన్‌లో. దీంట్లో ఏంటంటే ఇట్ హాస్ ఎ ప్లేస్ ఫర్ ఎయిర్ ట్యాగ్. ఇది డాగ్ కాలర్ మీద ఎళ్తుందనమాట. మా నైబర్‌హుడ్‌లో రోజుకి ఒక కుక్క తప్పిపోతుంది. సో, ఎందుకన్నా మంచిదని చెప్పి నేనివి కొన్నాను. వీటిని మనం ఐఫోన్ ఉంటే ఐఫోన్‌తో ట్రాక్ చేయొచ్చనమాట. సో, వాలెట్స్, కార్ కీస్ ఇవన్నీ పోగొట్టుకుంటున్నారంటే ఎయిర్ ట్యాగ్స్ కొని ప్రతి దాంట్లో ఒక ఎయిర్ ట్యాగ్ పెట్టండి. సో, యాహ్! ఇవి ఈ వీక్ నా ఫేవరెట్ ప్రొడక్ట్స్. అండ్ నెక్స్ట్ మండే మళ్ళీ కలుసుకుందాము కొత్త ఎపిసోడ్‌తో. అంతవరకు బాయ్ ఎవ్రీవన్. జాగ్రత్తగుండండి. హావ్ ఎ గుడ్ వీక్. బాయ్.